ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటా నరేష్కి మనము ఎక్స్‌వైజెడ్ ట్రేడర్స్‌కి వాళ్ళ మామ తరపున హ్యాపీ బర్త్‌డే. ఇవి చిన్నప్పుడు వస్తున్నాయి చూస్తున్నారా మీరు? మజా వస్తున్నాయి. పొద్దున స్కూల్కి పోయగానే ముందు ఇవి టీవీలో వస్తున్నాయన్నమాట. ఓకే, జోక్స్ అపార్ట్. ఈరోజు మన టాపిక్ 20 లెవెల్ మార్కెట్ డెప్త్. పిల్ల బచ్చ టాపిక్ ఇది. ఓకే, ఇలా చెప్పేస్తా, ఇలా అయిపోతుంది. పాయింట్ ఏంటి తెలుసా, చిన్న టాపిక్ అని చెప్పేసి మీరు ఇలా పడేయద్దు. ఫస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేసి దాని తర్వాత ఏందో చూసేసి ఇంకా దాని తర్వాత పని చేసుకోండి. వద్దంటే చెప్తున్నానా? చెప్పట్లేదు కదా. సో అది పాయింట్. 20 లెవెల్ మార్కెట్ డెప్త్ అంటే ఏం లేదు. యూజువలీ మనం ట్రేడింగ్ ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని 10 లాట్లు, 2 లాట్లు, 1 లాట్ కొనుక్కుంటూనే ఉంటామా. అవి లైవ్గా అందరు చేస్తుంటే మనకు క్లియర్గా అనిపిస్తుంటుంది అనమాట. తెలుసా మీకు ఇది? నేను ఎప్పుడు లైవ్ ట్రైల్లో చూపాను కానీ నిజంగా ఇది జరుగుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కొనుక్కోనికి వెళ్తున్నాను అనుకోండి, ప్రపంచంలో ఆ స్ట్రైక్ ప్రైస్లో ఎవరెవరు కొంటున్నారు, ఎన్ని కాయిన్లు ఉన్నారు, రపరప కనిపిస్తుంటుంది అనమాట మనకి. తెలుసా అది? సింపుల్. ఇప్పుడు లైవ్ లేదు మార్కెట్, కానీ నేను ఎక్కడ చూడవచ్చో చూపిస్తాను. మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు అవి చూసి ట్రేడ్ తీసుకో అన్నట్లేదు. ఎందుకంటే మీకు కాల్ సైడ్లో కూడా జనాలు కొనేది ఆ స్ట్రైక్ ప్రైస్ని జనాలు కొనేది కూడా కనిపిస్తుంది, అమ్మేది కూడా కనిపిస్తుంది. స్టాక్స్లో కూడా స్టాక్స్ ఎవరెవరు అమ్ముతున్నారు, ఎవరెవరు కొంటున్నారు, ఆ సెకండ్కి రప పడుతూనే ఉంటుంది అనమాట. దానిలో ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నా మీరు ఈజీగా చూసుకోవచ్చు. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మీకు ఈజీగా ఇప్పుడు ఒకసారి చూపించేస్తా. ఎందుకో నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నా అనిపిస్తుంది. నిజమే అయితే ఒక కామెంట్ వేసుకోండి. అవునా నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నా, కొంచెం స్లోగా మాట్లాడుతుంది, స్లోగా మాట్లాడతా. ఓకే, పాయింట్ ఏంటంటే చూపిస్తా ఎట్లా చేయాలని. ఓకే, ఎక్కువ డ్రాగ్ చేయను నేను. మన ముఖం ఏడుంది, ఇది బుమ్ చాలా సరే. కొనాకి వెళ్ళిపోదాం. ఈ అన్నసార్ని చిన్నగా చేద్దాం. ఓకే, ఎందుకంటే మన టాపిక్ అన్నీ ఇక్కడ పైన ఉంటాయి అన్నమాట. అన్డిస్ప్లే చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం లేదు, ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టా, బట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మీకు. రిఫ్రెష్ చేసుకోండి. ఓకే, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ దాంట్లో కూడా చూపిస్తా, స్టాక్స్ దాంట్లో కూడా చూపిస్తా. ఒక 2 దాంట్లో నీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ తీసుకున్నాం, అయినా మీకు ఇక్కడ కనిపించదు. ఇప్పుడు 10:30 అవుతుంది, మీకు అసలు కనిపించని కూడా కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నా, టాటా మోటార్స్ కొందాం అనుకుంటున్నారు మీరు. దాంట్లో ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు అని చూడాలంటే ఏం లేదు, డ్రాగ్ చేసినప్పుడు, హోవర్ చేసినప్పుడు ఇక్కడ 3 లైన్లు కింద యారో ఉందా, ఇది క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది అనమాట. బై ఆర్డర్స్, అందరికీ తెలిసిన టాపిక్ అది నాకు తెలిసి. ఓకే, సింపుల్. బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఆర్డర్స్ క్వాంటిటీ బిడ్, ఆస్క్ క్వాంటిటీ బిడ్ అని ఉంటుంది. అంటే కొనేటప్పుడు ఎన్ని క్వాంటిటీలు కొంటున్నారు, బిడ్ ఎంత వేసారు. బిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ దానికి పెట్టారు అనుకోండి, బిడ్ అని ఇలా కౌంట్ అవుతుంది అనమాట. ఆర్డర్స్ ఎన్ని టైంలు ఆర్డర్, అంటే ఇప్పుడు నేను ఒక క్వాంటిటీని ఒక్కసారి బై చేస్తే ఒక ఆర్డర్ అవుతుంది. అదే నేను 100 క్వాంటిటీని ఒకటిసారి బై చేస్తే ఒకటే ఆర్డర్ అవుతుంది. అర్థమైందా? ఆర్డర్ క్వాంటిటీకి అదే డిఫరెన్స్. 1,00,000 అన్న ఒకటే ఆర్డర్లో కొంటున్నామంటే ఒక ఆర్డర్ అవుతుంది. అర్థమైందా? అట్లా. తర్వాత సెల్, ఆస్క్ ఆర్డర్, క్వాంటిటీ ఆర్డర్. సింపుల్. బిడ్ అంటే ఫస్ట్లో బిడ్ చేస్తాం, అంటే ఈ ప్రైస్కి నాకు కొనాలని చెప్పేసి. ఆస్క్ అంటే ఆ టైంకి అమ్మని చెప్పేసి. ఓకే, అది మీరు మార్కెట్ నడేటప్పుడు ఇది వచ్చి చూడండి, రప పోతుంటుంది. టోటల్గా ఎంతమంది బయింగ్ చేస్తున్నారు, టోటల్గా ఎంతమంది సెల్ చేస్తున్నారు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఇంకా కొంచెం అడిషనల్ డీటెయిల్స్ ఉంటుంది. అంటే ఈరోజు ఈ స్టాక్ లేకపోతే ఈ ప్రీమియంని కూడా చూపిస్తా. హై ఎంత టచ్ చేసింది, ఎప్పుడు ఓపెన్ అయింది, ఓకే, లో ఎంత టచ్ అయింది, నిన్న ఎప్పుడు క్లోజ్ అయింది, యావరేజ్ ఎక్కడ నడుస్తుంది, అప్పర్ సర్క్యూట్ అంటే మ్యాక్సిమం దీనికన్నా పైకి వెళ్ళదు ఈరోజు అని అప్రాక్సిమేట్ యాజ్ పర్ దాన్ని ఏమంటారు, యావరేజ్ చేసి అది చూసుకుంటారు అనమాట. దీనికన్నా అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్, దీనికన్నా కిందికి వెళ్ళే ఛాన్స్ లేదు. వెళ్తే అది రేర్ కేసెస్. ఓకే, అది. సో ఇప్పుడు క్లోజ్ ఉంది కాబట్టి మనకు కనిపించదు. ఇది స్ట్రైక్ ప్రైసెస్ చాలా బాగా కనిపిస్తుంది. నేను నిఫ్టీ స్ట్రైక్ ప్రైసెస్లో చూపిస్తా. నిఫ్టీ ఆప్షన్ ఇగో ఇట్లా వెళ్ళి కాల్ది డెప్త్ చూసామంటే ఇగో మీకు ఎగ్జాంపుల్ దొరికింది. ఇగో చూడండి, 6 ఆర్డర్స్ ఇంత క్వాంటిటీ
బిడ్ వేశారు ఈ అమౌంట్కి, ఇగో సెల్లింగ్ సైడ్ ఎన్ని ఆర్డర్లు పడుతుంది అంటే ఇది ఇప్పుడు స్టక్కే ఉంది, కానీ యూజువల్లీ రియల్ టైంలో పటపటపట్ల పైకి వెళ్తూనే ఉంటుంది అనమాట, మీకు క్లియర్గా కనిపించేస్తూనే ఉంటుంది అనమాట. దీంట్లో కూడా హై లో లాస్ట్ ట్రేడెడ్ క్వాంటిటీ, లాస్ట్ అంటే అప్రాక్సిమేట్ లాస్ట్ ట్రేడెడ్ క్వాంటిటీ చూపిస్తుంటుంది అనమాట. సో ఇది చూసి మీకు ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ బయర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ చూసుకొని మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 lakhs ఉంది, ఇక్కడ 61 lakhs బయర్స్ ఉంది, అందుకే మార్కెట్ పైకి వెళ్ళింది. సింపుల్. ఎవ్రీ టైం అట్లా జరుగుతా జరగదు, డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు అట్లా జరిగింది అనమాట ఆ టైంలో. అది సో అది గైస్ 20 లెవెల్ మార్కెట్ డెప్త్ అంటే మీరు ఏ ట్రేడ్ కన్నా ఏ ట్రేడ్ తీసుకున్నప్పుడు అన్నా మీరు ఇక్కడికి వెళ్ళిపోయి ఎస్బీఐకి వెళ్ళిపోయి చూసుకోవచ్చు ఎంతమంది కొంటున్నారు ఎంతమంది అమ్ముతున్నారు అని క్లియర్గా మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇది యాక్చువల్లీ ఓఐ డేటా ఫస్ట్ చూసుకోవాలి. ఓఐ చెప్పా కదా ఇందాక, అది ఫస్ట్ చూసుకోవాలి. ఇది సెకండరీ. ఆ మూమెంట్లో మీకు చూద్దాం అనుకుంటే మీరు అక్కడ చూసుకొని ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంతే గైస్. ఎక్కువ చెప్పాలి, పెద్ద టాపిక్ కాదు ఇది, చాలా చిన్న టాపిక్, మళ్ళీ పెద్దగా అయిపోదాం. ఓకే, హనుమంతుని భక్తులు మనం. ఓకే, దీన్ని ఆఫ్ చేద్దాం. ఓకే, అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసారంటే మీరు గ్రేటు. చిన్న పిలిపిత టాపిక్ ఇది, బట్ స్టిల్ చెప్పాలనిపించింది చెప్తున్నా. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కుమ్ముదాం మార్కెట్ని. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.